మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీ రామావతారం. దానికి సంక్షిప్త తెలుగు చేతన ఈ కంబ రామాయణం. హనుమస్వామి మాటలు అమ్మలో నూతనోత్తేజాన్ని కలిగించాయి. మనస్సు తేలికపడింది. హనుమంతుడు తిరిగి త్వరగా వెళ్ళాలి అని తలచి, నాయనా, నేను నీకు చెప్పవలసిన విషయాలేవి పెద్దగా లేవు, నీకు మార్గములు సుగమములు అగుగాక అని దీవించి, నీకు కొన్ని సంగతులు చెబుతాను, అది నీవు రామునికి తెలియచేయి. నీవు నన్ను కలుసుకున్నట్లుగా రాముడు వాటి వలన గుర్తుపడతాడు. రామచంద్రుడు మంత్రించి విడిచిన ఒక గడ్డి పరక బ్రహ్మాస్త్రమై ఒక కాకిని ముల్లోకములలో ముచ్చెముటలు పట్టేలా తిప్పించి తిరిగి ఆయన కాళ్ల వద్ద పడవేసిన సంగతి ఇది. రాముడు ఒకరోజు నా ఒడిలో సేద తీరుతున్నప్పుడు ఒక కాకి నా వక్షస్థలాన్ని పొడిచి గాయపరిచింది. రక్తస్రావమై కొన్ని రక్త బిందువులు రాముని మీద పడి ఆయనకు నిద్రాభంగం అయ్యింది. అప్పుడు రామచంద్రుడు ఒక గడ్డిపోతను తీసుకుని అభిమంత్రించి వదిలాడు. అది బ్రహ్మాస్త్రమై ఆ కాకి వెంట పడింది. ఆ కాకి మొదట బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మను శరణుజొచ్చింది. అది చేసిన పనికి బ్రహ్మ కోపగించి దానిని వెళ్ళగొట్టాడు. తరువాత శివమహాదేవుడి శరణు వేడితే ఆయన దానిని వెళ్ళగొట్టాడు. 8 దిక్కులలో ఎవ్వరూ దానిని కాపాడలేమని చేతులెత్తేశారు. తమ తలుపులు దానిని రానియకుండా మూసివేశారు కూడా. ఆ కాకి ఎవరో కాదు, ఇంద్రుని పుత్రుడైన జయంతుడు. దాని దీనావస్థను గమనించిన దేవతలు దానికి ఒక సలహా ఇచ్చారు. ఎటూ వెళ్లకుండా రామయ్య పాదాల మీదనే పడి ఆయన శరణు వేడు అని. అది గత్యంతరం లేక వచ్చి రామచంద్రుడి పాదాల మీద మోకరిల్లి తన నిజరూపం ధరించి శరణు వేడింది. శరణాగత వత్సలుడైన రామయ్య దానిని కనికరించి ఒక కన్ను మాత్రమే పెకలించడానికి బ్రహ్మాస్త్రానికి అనుమతినిచ్చి దాని ప్రాణం కాపాడాడు. మరొక సంగతి, మా పర్ణశాలలో నేను ఒక అందమైన రామచిలుకను పెంచాను. నన్ను దానిని ఏ పేరుతో పిలవమంటారు అని ఆయనను అడిగాను. ఆయన దానికి తనకు అత్యంత ఇష్టమైన తన పినతల్లి కైకమ్మ అని పేరు పెట్టారు. నాయనా, ఇదిగో ఈ చూడామణి ఇస్తున్నాను అని తన కొంగు ముడి విప్పి అందులో భద్రపరిచిన మణిని హనుమ చేతికి అందించింది సీతమ్మ తల్లి. నల్లని మబ్బులలో దాగి ఉండే సూర్యుడిలా సీతమ్మ నీలాలకురులలో ఎప్పుడూ పొదగబడినట్లుండే ఆ మణి రావణుడు సీతమ్మను అపహరించిన తరువాత అమ్మ తన కొంగున కట్టి ముడి వేసుకున్నది. ఆ మణి ఇప్పుడు హనుమ అరచేతిలో ఉన్నది. దాని కాంతిని చూసిన హనుమకు చిన్నతనంలో తాను మింగబోయిన రవిబింబం నేడు తన చేతిలోకి తనంతట తానే వచ్చిందా అని అనిపించింది. ఆ మణిని అత్యంత భద్రంగా దాచిపెట్టుకున్నాడు ఆంజనేయుడు. సీతమ్మకు ముమ్మారు ప్రదక్షిణం చేసి అమ్మను ఒక్కదారినే వదిలి వెళుతున్న దిగులుతో కనుల నీరు నింపుకొని, అమ్మా ఇక సెలవు వెళ్ళి వస్తాను అని చెప్పి ఉత్తర దిశగా నిలుచుని తన శరీరాన్ని పెంచసాగాడు. తన కాయాన్ని పెంచుతూ తిరిగి వెళ్ళడానికి సంసిద్ధుడైన మారుతి మరల ఆలోచనలో పడ్డాడు. సీతమ్మను చూశాను, మరికొంత ఏదైనా చెయ్యాలి అని ఆలోచించసాగాడు ఆంజనేయుడు. అమ్మను బాధ పెట్టే ఈ రాక్షసుల అంతం చూడకపోతే నేను రామబంటునెలా అవుతాను అని తలచాడు. రావణుడి 10 తలలను నా వారానికి చుట్టి వారిని రాముని పాదాల మీద పడవేయకపోతే నా వీరం ఎందులకు? నా శక్తి ప్రదర్శన చేసి రాక్షసులను ఉరికించి కొట్టాలని ఉన్నది. అందుకు నేనేమి చెయ్యాలి? సరే, ముందుగా ఈ వనాన్ని నాశనం చేస్తాను. ఈ వనం నాశనమైన వార్త చెవిన పడగానే రాక్షసులు నా మీద యుద్ధానికి కదిలి వస్తారు. నా చేతిలో రాక్షసులు చావడం చూసిన రావణుడు తానే నాతో యుద్ధానికి బయలుదేరి వస్తాడు. అప్పుడు నేను వాడి 10 తలలు చితకగొట్టి రాముడి వద్దకు సంతోషంగా తిరిగి వెళతాను. ఇలా ఆలోచిస్తూ తన కాయాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచాడు ఆంజనేయుడు. చూసేవారికి మహావరాహ రూపంలో మహావిష్ణువు మరల వచ్చినాడా అన్నట్లుగా కనిపించాడాయన. ఒక్కొక్క మహావృక్షాన్ని సమూలంగా పికిలించి వేస్తూ వచ్చాడు. కొన్నింటిని విరగగొట్టాడు, కొన్నింటిని తలక్రిందులుగా నిలబెట్టాడు, కొన్ని తగులు పెట్టాడు. కొన్ని చెట్లతో బంతులాట ఆడితే అవి ఆకాశంలోకి ఎగిరి మరల సముద్రంలోకి పడిపోయాయి. అలా విసిరివేయబడిన వృక్షాలు కొన్ని అష్టదిక్కులలో భూభారం మోస్తున్న దిగ్గజాలకు ఆహారంగా మారిపోయాయి. ఆకాశంలోకి విసిరిన చెట్ల నుండి పూలు జలజలరాలుతూ చూపురులకు నక్షత్రాలే నెలరాలుతున్నట్లుగా ఆగుపించాయి. హనుమస్వామి చేసే విధ్వంసం అంతు లేకుండా కొనసాగుతూనే ఉన్నది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.